రాయలసీమ స్టైల్ ఉగ్గాని ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేయండి. టిఫిన్స్‌కి చాలా బావుంటది. ఈవినింగ్ స్నాక్స్‌కి కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేదుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పేలాలు, మరమరాలని కూడా అంటారు. మనకెన్ని కావాలో అన్నీ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ వాటర్‌లో ఆ పేలాలని మొత్తం వేసేయాలి. ఇలా పైకి కిందికి అంటూ ఒక 2 మినిట్స్ వరకు ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కువ వాటర్లో కూడా ఎక్కువసేపు పెట్టకూడదు. ఇలా నేను చేస్తున్నాను కదా, ఇట్లా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి పొడి పొడిగా. ఎక్కువసేపు వాటర్లో పెట్టద్దు. ఒక 2 మినిట్స్ వరకే వాటర్లో పెట్టేసి గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు ఇవి వేసుకొని ఇవి మంచిగా వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని మనము పక్కన పెట్టుకున్నాం కదా ఆ మరమరాలని మొత్తము ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 మినిట్స్లో అయిపోయిద్ది టిఫిన్. ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఇదే టిఫిన్. ఇప్పుడు మొత్తం కలిపేసేసుకొని ఒక నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయన పిండుకోవచ్చు, లేదంటే అలానే తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. లెమన్ పిండుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా మార్నింగ్ టిఫిన్స్కి కానీ ఈవినింగ్ ఏమైనా స్నాక్స్గా కానీ కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.